అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఆల్ ఇండియా బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ సదస్సు జరిగింది. ఆదివాసీల అభ్యున్నతికి పోరాటం ఒకటి మార్గమని వక్తలు తెలిపారు. ఏళ్లు గడిచినా గిరిజన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్వాదీ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ఆదివాసీ గిరిజన సదస్సు జరుపుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సమస్యలు ఏ విధంగా పరిష్కారం కావాలనేటువంటి అంశం మీద ఈ రోజు ఈ సదస్సు జరుగుతున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు తీర్చేటువంటి పథకాలు ఏవి కూడా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, ఇంతకు ముందున్నటువంటి వైసీపీ ప్రభుత్వం దగ్గర కానీ లేవు. గత 10 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో పరిపాలన జరుగుతున్నా కూడా ఇక్కడ ఎటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు. అంతేకాకుండా ఈ పార్టీల తరఫున ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు గిరిజనుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు కూడా ముందుకు రావట్లేదు, పోరాటలేదు, మాట్లాడటం లేదు కూడా. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పార్టీల కార్యక్రమాలు మొత్తం కూడా, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా ఆయా కులాలకు సంబంధించినటువంటి, అగ్రవర్ణాల కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకునేటువంటి కార్యక్రమాలే ఈ రెండు పార్టీలు చేశారు. కానీ బహుజన కులాల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలా, దాని గురించి మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీద ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టు పాపం లేదు, అడిగినటువంటి విషయం కూడా లేదు. కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి ఈ రోజు మేము అడుగుతున్నామంటే, మాకు ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్య లేదు, వైద్యం లేదు, సరైనటువంటి సంక్షేమ పథకాలు ఏమాత్రం కూడా ఇక్కడ అందుబాటులో లేకుండా పోయినాయి. ఆదివాసీ